హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను ₹20 సేవ్ చేసుకుంటూ 4 మంత్స్కి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూడండి వీడియోస్ అన్ని కూడాను. చక్కగా మంచి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అది కూడాను మిడిల్ క్లాస్ వాళ్ళము చక్కగా ఇలా ఈ పద్ధతిలో అయితే డబ్బులు దాచుకోవచ్చండి. మధ్యతరగతి ఆడవాళ్ళము చక్కగా ఇంట్లోనే ఖర్చులు అనేటివి తగ్గించుకొని రోజుకి ఎంతో కొంత సేవ్ చేసుకుంటే సంవత్సరానికి లేదా నెలకి అలా మనము కొంత మనీ అయితే దాచిపెట్టుకోవచ్చండి. అవే నేను మీకు వీడియోస్లో అయితే చూపిస్తున్నానండి. బుక్లో అయితే రాసి చూపిస్తున్నాను మీకు చక్కగా అర్థమయ్యేలాగైతేను. ఇంకా వీడియోని ఇక్కడ ఒకటికి చూసారంటే ఎంతో కొంత యూజ్ ఉంటేనే కదా ఇక్కడ ఒకటికి చూస్తారు. వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా తర్వాత ఇప్పుడు 4 మంత్స్ సేవింగ్ ఐడియా అండి. అంటే ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలు అయిపోయినాయి కదా, మార్చి నెల నుంచి జూన్ నెల వరకు ఈ 4 మంత్స్ అయితే సేవింగ్ అయితే చేసుకోండి. మార్చి నెల 31 రోజులు ఉంటాయి, ఏప్రిల్ నెల 30 రోజులు ఉంటాయి, మే నెల 31 రోజులు ఉంటాయి, జూన్ నెల 30 రోజులు ఉంటాయండి. ఇలా చక్కగా ఈ 4 నెలల్లో మనీ అనేది ఇలా చక్కగా దాచుకోండి రోజుకి ఇంత అని చెప్పి. అయితే ఫస్ట్ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ₹20 చొప్పున అయితే దాచుకోండి. అంటే 1వ తారీఖు ₹20, అలా 2వ తారీఖు 20, 3వ తారీఖు 20, 4వ తారీఖు 20, 5వ తారీఖు, 6వ తారీఖు అలా 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ₹20 చొప్పున అయితే దాచుకోండి. తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ₹40 అయితే దాచుకోవాలండి. అంటే 20కి ఇంకొక 20 అయితే యాడ్ చేసుకొని ₹40 అయితే దాచుకోండి. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ₹40 చొప్పున అయితే దాచుకోవాలండి. ఇలా 6 రోజులు అయితే దాచుకుంటారు. 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ₹40 చొప్పున దాచుకుంటే 6 రోజులు అయితే దాచుకుంటారు. ఇది 6 రోజులకి దాచుకోవాలండి మనీ అనేది. తర్వాత 12వ తారీఖు వరకు ₹40 చొప్పున దాచుకున్నాం కదా. తర్వాత 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ₹20 చొప్పున దాచుకోండి. తర్వాత 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ₹40 చొప్పున అయితే దాచుకోండి. ప్రతి 6 రోజులకి చేంజ్ చేసుకోండి. తర్వాత 31 రోజులు ఉంటాయి అని చెప్పాను కదా. 31 రోజులు ఉన్న నెలలో అంటే 31 రోజులు ఉంటాయి కదా, అప్పుడు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 7 రోజులు కదా. ఈ 7 రోజులు ₹20 చొప్పున అయితే దాచుకుంటామండి. ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ₹20 చొప్పున 6 రోజులు ₹120 దాచుకుంటాము. తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ₹40 చొప్పున ₹240 దాచుకుంటాము. తర్వాత 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ₹20 చొప్పున ₹120 దాచుకుంటాము. తర్వాత 19వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు ₹40 చొప్పున 6 రోజులు దాచుకుంటాం కదా, ₹240 అయితే దాచుకుంటాము. తర్వాత 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 7 రోజులు దాచుకుంటామండి ₹20 చొప్పున. అప్పుడు ₹140 అయితే దాచుకోగలము ఆ 7 రోజులు కలిపి. ఇంకప్పుడు మొత్తము 120 ప్లస్ 240 ప్లస్ 120 ప్లస్ 240 ప్లస్ 140 ఈ మొత్తం కూడితేను ₹860 అయితే సేవ్ చేసుకుంటామండి. అది ఒక నెలకు ₹860 అయితే సేవ్ చేసుకుంటాము. అది కూడాను 31 రోజుల నెలలో ఒక నెలకు ₹860 అయితే సేవ్ చేసుకుంటాము. ఫర్ సపోజ్ మార్చి నెలలో ₹860 సేవ్ చేసుకున్నాం అనుకోండి, మే నెలలో కూడా ₹860 సేవ్ చేసుకుంటాం. ఇదే పద్ధతిలో సేవ్ చేసుకుంటే మార్చి నెలలో 31 రోజులే ఉంటాయి, మే నెలలో కూడా 31 రోజులే ఉంటాయి. ఇంకా చక్కగా ఇలా గనక సేవ్ చేసుకున్నారనుకోండి, 2 నెలలు కూడాను ఇదే పద్ధతిలో నెలకి ₹860 దాచుకున్నాం అనుకోండి, 2 నెలలకి కలిపి ₹1720 అయితే దాచుకుంటామండి. అంటే మార్చి నెలలో 860, మే నెలలో ₹860 దాచుకుంటే మొత్తము ₹1720 అయితే దాచుకుంటామండి మనము. ఇంకప్పుడు మార్చి నెల, మే నెల ఈ 2 నెలలు కలిపితే ₹1720 అయితే దాచుకుంటాం కదా. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా మిగిలిన 2 నెలలు ఉన్నాయి కదా, ఏప్రిల్ నెలను జూన్ నెల, ఈ 2 నెలల గురించి కూడా చూపిస్తానండి. చక్కగా ఈ పద్ధతిలో మనీని సేవ్ చేసుకోండి. ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి, చక్కగా మనం ఎంతో కొంత అయితే దాచుకోవచ్చండి. వేస్ట్ ఖర్చులు అనేటివి తగ్గించుకుంటే డబ్బులు అనేవి ఉంటాయండి మన చేతిలో. ఆ డబ్బులతోనే ఇలా ఒక బాక్స్లో అయితే వేసుకోవచ్చండి. ఆ డబ్బుల్ని బాక్స్లో వేసుకొని చక్కగా మనం 4 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ తీసుకొని ఇలా మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవచ్చండి. నేనైతే ఇలానే చేస్తాను. మధ్యతరగతి ఆడవాళ్ళము ప్రతిదీ హస్బెండ్స్ని ఏం అడగలేము కదండి. ఇలానే వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే కొంచెం ఖర్చులు అనేవి తగ్గించి రోజుకి కొంత మనీ అయితే తీసుకొని సేవ్ చేసుకుంటే సంవత్సరానికి కానీ, 4 నెలలకు కానీ, 2 నెలలకు కానీ, నెలకు కానీ అలా మన ఇష్టం అండి. సేవ్ చేసుకుంటే చక్కగా ఎంతో కొంత పెద్ద మనీ అయితే సేవ్ చేసుకోగలం. ఈ ₹20 అంటే కొంచెం తక్కువ అమౌంటే కదండి, చిన్న అమౌంటే కదా. ₹20 అంటే రోజుకి ₹20 అంటే చక్కగా ఇలా అయితే రోజుకి ₹20 దాచుకున్నారనుకోండి, అంటే ఒక 6 రోజులు ₹20, తర్వాత 6 రోజులు ₹40, తర్వాత 6 రోజులు ₹20, తర్వాత 6 రోజులు ₹40, తర్వాత 7 రోజులు 31 రోజుల నెలలో 7 రోజులు ఉంటాయి కాబట్టి తర్వాత 7 రోజులు ₹20. ఇలా చక్కగా ఇలా కనుక డబ్బులు కనుక దాచుకున్నారనుకోండి,
1 ఇయర్కి వచ్చేసేసి మనము కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 4 మంత్స్కి కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 4 మంత్స్కి చూపిస్తున్నానండి మీకు. తర్వాత ఇంకప్పుడు ఏప్రిల్ నెల జూన్ నెల గురించి కూడా చెప్తానని చెప్పాను కదా. ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉంటాయి, జూన్ నెల కూడా 30 రోజులు ఉంటాయి. ఇక్కడ కూడాను మనము 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వాటికి 60 రూపాయల చొప్పున అయితే దాచుకోవాలండి. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 60 రూపాయల చొప్పున దాచుకోవాలి. ఇవన్నీ కూడాను చక్కగా ఒక బాక్స్లో అయితే వేసుకోండి. ఈ 4 నెలలు కలిపి. మేము ఈ 4 నెలలు దాయలేము అనుకున్న వాళ్ళైతే 2 నెలలైనా దాచుకోవచ్చండి. లేదు అనుకుంటే నెల అయినా దాచుకోవచ్చు. ఇదే పద్ధతిలో కనుక దాచుకుంటే ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోగలమండి. ఇంక ఇప్పుడు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 60 రూపాయల చొప్పున దాచుకోమని చెప్పాను కదా. తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు 6 రోజులు అంటే 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 80 రూపాయల చొప్పున దాచుకోవాలి. ఇవన్నీ కూడాను ఒక డబ్బాలో వేసుకోండి. బయట అక్కడ ఇక్కడ పెట్టారనుకోండి, ఏటుకో వాటికి అయితే తీసేసి వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక బాక్స్లో వేసుకుంటే చక్కగా చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 60 రూపాయలు సేవ్ చేసుకోండి. ఇందాక 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 80 రూపాయలు సేవ్ చేసుకున్నారు కదా. ఇంక ఇప్పుడు 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 60 రూపాయలు అయితే సేవ్ చేసుకోండి. తర్వాత 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 80 రూపాయల చొప్పున అయితే దాచుకోండి. 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 60 రూపాయల చొప్పున అయితే దాచుకోండి. ప్రతి నెల కూడాను నేను చూపించినట్టే దాచుకుంటే చక్కగా 5,800 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 60 రూపాయల చొప్పున 360 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 80 రూపాయల చొప్పున 480 రూపాయలు దాచుకుంటాము. తర్వాత 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 60 రూపాయల చొప్పున 360 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము. తర్వాత 19వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు 80 రూపాయల చొప్పున 480 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము. తర్వాత 25వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు 60 రూపాయల చొప్పున 360 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఇంక ఇప్పుడు మొత్తం కలిపితేను 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. 30 రోజుల నెలలో ఒక నెలకు 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అదే 2 నెలలకైతేను ఎంత సేవ్ చేసుకుంటామంటేను ఇప్పుడు ఏప్రిల్ నెలలో 2,040 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఏప్రిల్ నెలలో కూడా 30 రోజులే ఉంటాయి అండ్ జూన్ నెలలో కూడా 30 రోజులు ఉంటాయి. జూన్ నెలలో కూడా ఇదే పద్ధతిలో కనుక దాచుకుంటే 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. మొత్తం కలిపితేను 4,080 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. 2 నెలలకు కలిపి ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోండి. ఏప్రిల్ నెలలో ఎలా సేవ్ చేసుకుంటారో జూన్ నెలలో కూడా అలానే సేవ్ చేసుకోండి. చక్కగా 4,080 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు ఏప్రిల్ నెల జూన్ నెల 2 కలిపి 4,080 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మొత్తము 4 నెలలకు కలిపి 5,800 అయితే దాచుకుంటామండి. అది ఎలా అంటేను మార్చి నెల మే నెలలో 1,720 రూపాయలు దాచుకుంటాం కదా. ఏప్రిల్ నెల జూన్ నెలలో 4,080 రూపాయలు దాచుకుంటాం. మొత్తం కలిపి 5,800 అండి. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒకసారి ఎలా వేసి చూపిస్తానండి. మార్చి నెల 31 రోజులు ఉంటాయి కదా. ఈ మార్చి నెలలో 31 రోజులు ఉన్నప్పుడు మనము 31 రోజుల నెలలో 860 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. ఒక నెలకి 860 రూపాయలు సేవ్ చేసుకుంటాము. అది కూడాను 31 రోజుల నెల మార్చి నెలలో 860 రూపాయలు సేవ్ చేసుకున్నాం. తర్వాత ఏప్రిల్ నెలలో 30 రోజుల నెలలో మనము 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నామండి. ఒక నెలకి 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాము. ఇంక ఇలా ఏప్రిల్ నెలలో 30 రోజుల నెలలో ఇదే పద్ధతిలో దాచుకుంటే 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకోగలమండి. ఇంక తర్వాత మే నెలలో కూడా 31 రోజులే ఉంటాయి కదా. మనం ఇందాక 31 రోజుల నెలలో ఈ 860 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా. అదే పద్ధతిలో దాచుకోండి మే నెలలో కూడాను. అంటే మార్చి నెలలో ఎలా దాచుకుంటారో మే నెలలో కూడా అలానే దాచుకోండి. అప్పుడు 860 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి. అలానే జూన్ నెల అండి. జూన్ నెలలో 30 రోజులు ఉంటాయి కదా. మనం ఇందాక ఏప్రిల్ నెలలో ఎలా దాచుకున్నామో జూన్ నెలలో కూడా అలానే దాచుకుంటే 2,040 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. జూన్ నెలలో కూడా అదే విధంగా దాచుకోండి. ఏప్రిల్ నెలలో ఎలా దాచుకున్నారో జూన్ నెలలో కూడా అలానే దాచుకోండి. మార్చి నెలలో ఎలా దాచుకున్నారో మే నెలలో కూడా అలానే దాచుకోండి. ఇలా దాచుకుంటేనే మనము చక్కగా 5,800 అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ 4 నెలలు కలిపి 5,800 అయితే సేవ్ చేసుకోవచ్చు. చక్కగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళము ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకుంటే ఎంతో కొంత మనీ అయితే మనం సేవ్ చేసుకోగలమండి. ఇలా మేము 4 నెలలు దాయలేము అనుకున్నారనుకోండి, ఒక్కొక్క నెలలో అయినా దాచుకోవచ్చు. ఇదే విధంగా ఒక్కొక్క నెలకైనా దాచుకోండి. చక్కగా మన ఛానల్లో ఇంకా మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళని చక్కగా ఇలా మనీ అన్ని సేవ్ చేసుకొని మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి. అంటే మొత్తం అమౌంట్ పెట్టేసేసి ఒకేసారి ఏమి కొనలేము కదా. అది కాక మొత్తం అంత అమౌంట్ మన దగ్గర ఒకేసారి అయితే ఉండదు. ఇంకా మనం చేసే ఖర్చుల్లోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకొని చక్కగా ఇలా అయితే డబ్బులు అయితే దాచుకోవచ్చండి. ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉంది, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.